ఇప్పుడున్న హీరోలు ఒక పద్ధతి ఒక విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. నిన్న మొన్నటి వరకు చిరు వెంకటేష్ లాంటి సీనియర్స్ ఇలాంటివి ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అగ్ర హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలకు మించి పద్ధతి విజన్ తో ముందుకు వెళ్తున్నారు. సంక్రాంతికి వెంకటేష్ కు పడిన బ్లాక్ బస్టర్ అతని కెరియర్ కు కావాల్సినంత క్రేజ్ తీసుకొచ్చింది. ఎంత కావాలంటే అంత పెంచుకునే మైలేజీ ఇచ్చింది. ప్రస్తుతం వెంకీ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చూస్తే ఎవరైనా ఇట్టే ఆశ్చర్యపోవాల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పుడు అనిల్ రావుపుడి డైరెక్ట్ చేస్తున్న చిరు చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు వెంకటేష్. చిరుతో మల్టీ స్టారర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం పట్టాలెక్కనుంది. ఆ తర్వాత దృశ్యం 3 లైన్ లో ఉంది. వీటితో పాటు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ క్యూలో ఉంది. 2027 సంక్రాంతి వరకు వెంకీ ఫుల్ బిజీ. ఇంత స్ట్రాంగ్ లైనప్ మరే ఇతర హీరోకు లేదు అని చెప్పవచ్చు. మరోవైపు చిరు కూడా ఒకవైపు విశ్వంభర రిలీజ్ కు రెడీ చేస్తూనే వచ్చే సంక్రాంతికి అనిల్ రావుపుడి మూవీని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. మరోవైపు నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల మూవీ లైన్ లో ఉంది. లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా చిరు కోసం ఇప్పుడు కథను రెడీ చేస్తున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య మేకర్ బాబీ కూడా మెగాస్టార్ కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నాడట. కోలీవుడ్ లో ఏదో జరుగుతోంది. విజయ్ బర్త్డే అయింది. అప్పటి నుంచి తమిళ సినీ పరిశ్రమ అంతా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా ఎందుకు అంటే కోలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అక్కడి లేడీ సూపర్ స్టార్ ప్రేమలో ఉన్నారు అనేది గరం గాసిప్. అందుకు తగ్గట్లే లేడీ సూపర్ స్టార్ ఇండైరెక్ట్ గా లవ్ లో పడ్డానని హింట్స్ ఇస్తోంది. విజయ్ బర్త్డేకు చాలా మంది స్టార్స్ విష్ చేశారు. కానీ త్రిష విష్ చేయడంతో అదే కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. పైగా ఇదే ఫోటోకు త్రిష తల్లి హార్ట్ ఎమోజీని జోడించడంతో దళపతి త్రిష మధ్య సంథింగ్ డిస్కషన్ మళ్లీ మొదలైంది. బర్త్డేకు పెట్టిన పోస్టర్ తోనే సోషల్ మీడియా ఊగిపోతుంటే ఇప్పుడు త్రిష ఇంకో పోస్టర్ పెట్టింది. ఈసారి ప్రేమపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పూర్తిగా ప్రేమలో పడితే అది తికమక చేస్తుంది అనే అర్థం వచ్చే విధంగా రాసుకొచ్చింది. విజయ్ త్రిష కాంబినేషన్ అంటే కోలీవుడ్ లో సూపర్ హిట్ పేర్ అనే క్రేజ్ ఉంది. గిల్లీ, తిరుపాచి, కురువి, లియో, గోట్ ఇలా వీరిద్దరూ ఎప్పుడు కలిసి కనిపిస్తే అప్పుడు తమిళ బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. పైగా ఇప్పుడు రిలేషన్షిప్ రూమర్స్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఒకటి కేజీఎఫ్, మరొకటి సలార్ గుర్తుకొస్తాయి. ఒకటి రాకీ భాయ్ స్టోరీ, మరొకటి సలార్, ఇంకా అతని ఫ్రెండ్ కహాని. మరి ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తోన్న సినిమా ఏంటి అంటే అందుకు సంబంధించిన లీడ్ కూడా దొరికింది. సినిమా పేరును డ్రాగన్ గా పెట్టాడు. కానీ సినిమా మొత్తం కూడా దేశభక్తి నేపథ్యంలోనే సాగుతుందట. పవర్ఫుల్ క్యారెక్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్ సినిమాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. అయితే ఎన్టీఆర్ తో సినిమా అంటే టైగర్ ను ఎలా చూపిస్తాడు అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. పైగా మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టాడు. కానీ స్టోరీ మొత్తం కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే 1960 బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. ఆ కాలంలో ఉన్న ఒక పవర్ఫుల్ పర్సన్ స్టోరీని డ్రాగన్ గా చూపిస్తున్నాడట ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ జరుగుతోందని సమాచారం. పాట మొత్తం కూడా దేశభక్తి రగిలించేలా ఉంటుందట. ముఖ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ సినిమాలో టెరిఫిక్ గా ఉండబోతోందట. గతంలో శంకర్ డైరెక్ట్ చేసిన భారతీయుడు చిత్రం తరహాలో ఐకానిక్ గా ఉండనుందని సమాచారం. ఇక వార్ 2లోనూ ఎన్టీఆర్ 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నాడట. టీజర్ లో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఒక లుక్ మాత్రమే చూశారని, మరో లుక్ ఇంకా సీక్రెట్ గా ఉంచారు అనేది గాసిప్. పైగా అది సినిమాలో ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో వస్తుందట. మూవీలో అదే హైలైట్ అట. దిల్ రాజు ఈ పేరు వినగానే అగ్ర నిర్మాత, ప్రముఖ నిర్మాత, స్టార్ ప్రొడ్యూసర్ అంటుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, 50 సినిమాలకు పైగా నిర్మించాడు దిల్ రాజు. అలాంటి నిర్మాత ఇటీవల గేమ్ చేంజర్ తీసి చేతులు కాల్చుకున్నాడట. అంత అనుభవం ఉండి అంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది రాజుగారు అంటే ఎక్స్పీరియన్స్ లేకనే అంటున్నాడు. అదేంటి అంటే ఈ స్టోరీ చూడండి. దిల్ రాజు ఈ పేరు టాలీవుడ్ లోనే ఫేమస్. కానీ ఎంతకాలం, ఎన్నేళ్లు? పాన్ ఇండియా అంతటా మార్మోగాలి అంటే ఏం చెయ్యాలి? పాన్ ఇండియా ప్రాజెక్ట్ చెయ్యాలి. అలా ప్లాన్ చేసిందే గేమ్ చేంజర్. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ చేతిలో రామ్ చరణ్ డేట్స్.
ఇంకేముంది, ఈ సినిమా నిజంగానే తన కెరీర్ లో గేమ్ చేంజర్ అవుతుంది అనుకున్నాడు దిల్. కానీ ఈ స్టార్ ప్రొడ్యూసర్ అనుకున్నది ఒకటి, జరిగింది మాత్రం అతని కలలో కూడా ఊహించలేకపోయాడు. డైరెక్టర్ శంకర్ అంటే డైరెక్షన్ లో మాస్టర్, కానీ ఎప్పుడు, ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించాడు దిల్ రాజు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గతంలో ఎప్పుడూ స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన అనుభవం లేకపోవడం, కాంట్రాక్ట్ ఎలా రాసుకోవాలో తెలియకపోవడం, మొత్తంగా గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ ను ఇప్పుడు తనపై వేసుకున్నాడు దిల్ రాజు. 400 కోట్లతో దాదాపు 4 ఏళ్లు కష్టపడి ఏకంగా 7 గంటల ఫుటేజీతో గేమ్ చేంజర్ ను తీశాడు శంకర్. కానీ రిలీజ్ తర్వాత వచ్చిన వసూళ్లు చూస్తే 100 కోట్లు కూడా ఉండవు అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. ఇన్ని కోట్ల నష్టం వచ్చినా శంకర్ ను దిల్ రాజు ఒక్క మాట కూడా అనలేదు. తప్పులు దిద్దుకుని గట్టిగా బౌన్స్ బ్యాక్ ఇస్తామంటున్నాడు దిల్. రిలీజ్ కి ముందు వరకు తగ్ లైఫ్ మించిన క్రేజీ ప్రాజెక్ట్ లేదు, కానీ రిలీజ్ తర్వాత తగ్ లైఫ్ అంత డిజాస్టర్ మూవీ లేదు. అందుకే మణిరత్నం లాంటి మహాదర్శకుడు ప్రేక్షకులకు సారీ చెప్పాడు. కమల్ హాసన్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. కానీ తగ్ లైఫ్ కు ఇంకా కష్టాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ డీల్ ను రివైజ్ చేస్తానంటోంది నెట్ఫ్లిక్స్. ముందు మాట్లాడుకున్న అమౌంట్ ఇప్పుడు ఇవ్వడం కుదరదు అంటోంది. ఓటీటీకి దూరంగా ఉండాలి, థియేటర్ కు దరిదాపుల్లో కూడా ఓటీటీ ఉండకూడదు. ఇలా హీరోలు బాగానే కలలు కంటున్నారు. కానీ పాపం టైం కలిసి రావడం లేదు. సాక్షాత్తు కమల్ హాసన్ 2 సార్లు ఇలాగే థియేటర్ కు ఓటీటీని దూరంగా ఉంచాలి అనుకున్నాడు. కానీ 2 సార్లు అదే ఓటీటీతో మళ్లీ డీల్ మాట్లాడుకోవాల్సి వచ్చింది. భారతీయుడు 2 రిలీజ్ కు ముందు కమల్ ఈ చిత్రాన్ని 8 వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్ ఉండాలని ప్లాన్ చేశాడు. సినిమా డిజాస్టర్ అయింది. 4 వారాల్లోనే ఓటీటీకి వచ్చింది. ఇప్పుడు థగ్ లైఫ్ పరిస్థితి కూడా అంతే. 8 వారాల కండిషన్ కుదరదు. మరోవైపు నెట్ఫ్లిక్స్ 4 వారాల్లోనే స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతోంది. ముందు మాట్లాడిన అమౌంట్ మొత్తం ఇవ్వలేమంటోంది. నాయకుడు కాంబినేషన్ రిపీట్ కావడంతో థగ్ లైఫ్ కోసం 130 కోట్లు ఇస్తాను అని చెప్పిందట నెట్ఫ్లిక్స్. కానీ మూవీ రిలీజ్ తర్వాత డిజాస్టర్ కావడంతో ఏకంగా 40 కోట్లు కోత పెట్టి 90 కోట్లకు ఆఫర్ ఇచ్చింది నెట్ఫ్లిక్స్. కానీ నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ఆ డీల్ విలువ 110 కోట్లకు లాక్ అయిందట. మరికొద్ది గంటల్లోనే థగ్ లైఫ్ ఓటీటీ రిలీజ్ డేట్ రానుందని సమాచారం.